ఇక విశాఖ రాజకీయం ఉర్స భూముల చుట్టూ తిరుగుతోంది. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో స్టీల్ సిటీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే భూములను కట్టబెట్టిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉర్సా భూముల వ్యవహారంలో చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తారా అని మంత్రి లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లోకేష్ సవాల్ని స్వీకరిస్తున్నామని చెప్పారు. రటిక విశాఖ రాజకీయం ఉర్సా భూముల చుట్టూ తిరుగుతోంది. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో స్టీల్ సిటీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇదంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, శ్వేత, విశాఖ పొలిటిక్స్ అన్ని కూడా ఉర్సా ల్యాండ్స్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. హై వోల్టేజ్ పొలిటికల్ ఫైర్ అనేది ఇక్కడ ప్రస్తుతం రైజ్ అవుతూ కనిపిస్తుంది. ఎందుకనంటే మంత్రి నారా లోకేష్ ఒక సవాల్ని విసరడం జరిగింది. ఉర్సాకి సంబంధించి ల్యాండ్స్ కి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధం, అక్కడ ఎటువంటి అవాస్తవాలు జరగలేదు, దాన్ని మీరు నిరూపించగలరా అంటూ మంత్రి లోకేష్ ఒక సవాల్ని అయితే విసరడం జరిగింది. అయితే ఉర్సా ల్యాండ్స్ లో భారీ అక్రమాలు జరిగాయి, అక్కడ ఖచ్చితంగా ల్యాండ్ మాఫియా జరిగింది అన్నది వైసీపీ నేతల ఆరోపణలు. ప్రధానంగా దీనికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాగే మంత్రి నారా లోకేష్ మధ్యన హై వోల్టేజ్ పొలిటికల్ ఫైర్ అనేది నడుస్తుంది. ఒకరి మీద ఒకరు సవాళ్లను ఒకరు ప్రతి సవాళ్లతో తీసుకున్నారు. ఆ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఆరోపణలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆల్రెడీ తను ఒక సవాల్ చేశారు. ఎందుకంటే ఉర్సా ల్యాండ్స్ ని విశాఖపట్నం ఐటీ హిల్స్ లో దాదాపుగా 3.5 ఎకరాలు, ఎకరం ₹1,00,00,000 చొప్పున మేము కేటాయించడం జరిగింది. అలాగే కాపులు దగ్గర 50 నుంచి 60 లక్షల రూపాయలు చొప్పున 56.36 ఎకరాలని ఉర్సా కంపెనీకి కేటాయించడం జరిగింది. దీని మీద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను, మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించగలరా అంటూ లోకేష్ ఒక సవాల్ని చేయడం జరిగింది. దానికి ప్రతి సవాల్గా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేను కూడా సవాల్ని స్వీకరిస్తున్నాను, ఖచ్చితంగా దీంట్లో ఆక్రమణలు జరిగాయి, ₹1 ఎకరాన్ని కేటాయించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన కూడా ఒక సవాల్ని విసరడం జరిగింది. మొత్తానికి ఈ పొలిటికల్ ఫైర్ తో ఒక్కసారిగా విశాఖ రాజకీయం ఉర్సా భూముల చుట్టూ కూడా తిరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ల్యాండ్స్ కి సంబంధించి ఉర్సా కంపెనీ అమెరికాలో రిజిస్టర్ అయింది. అయితే దీనికి సతీష్ అన్న ఒక వ్యక్తి ఈ కంపెనీకి ఓనర్ గా కనిపిస్తూ ఉన్నారు, ఓనర్ గా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి విజయవాడ ఎంపీ మరో కీలక నేత కేసినేని చిన్ని పేరు కూడా వినిపిస్తూ ఉంది అన్నది ప్రధాన ఆరోపణలు వైసీపీ చేస్తా ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి టీడీపీ పార్టీ నుంచి కూడా చాలా ధీటైన సమాధానాన్ని ఇస్తున్నారు. అయితే ఉర్సా ల్యాండ్స్ కి సంబంధించి ప్రధానంగా వైసీపీ ఏమైనా ఆరోపణలు చేస్తున్నారంటే ఈ కంపెనీకి సంబంధించి చాలా వేగంగా ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాళ్ళు చూపించడం జరిగింది. అది ఏది కూడా అంటే దాదాపుగా ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 లక్షలు ఉంటే పేడప్ క్యాపిటల్ ₹1,00,000 మాత్రమే ఉంది. అలాంటి కంపెనీకి వేలాది కోట్ల రూపాయల భూముల్ని ఎలా ఇస్తారు, ఎలా వాళ్ళు వేల మందికి ఉపాధి కల్పిస్తారు అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉంది. 60 ఎకరాల ల్యాండ్ కి సంబంధించి మొత్తంగా ఈ ఆరోపణలన్నీ కూడా చేస్తా ఉన్నారు. అయితే దీనికి ధీటైన సమాధానం కూటమి కూడా చెప్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏదైతే అమెండ్మెంట్స్ ప్రకారంగానే వెళ్తూ ఉన్నామో అక్కడ ల్యాండ్స్ కి సంబంధించి ఆ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చెక్ చేసిన తర్వాత మాత్రమే మేము ల్యాండ్ కేటాయింపులు అనేవి చేయడం జరిగింది. దీనికి మేము ధీటైన సమాధానం చెప్పడానికి ఏ చర్చకైనా సిద్ధం అంటూ చెప్తూ నారా లోకేష్ ట్వీట్ కూడా ఇప్పుడు హాట్ పొలిటికల్ చర్చకి దారితీసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అటు నారా లోకేష్ మధ్యన జరుగుతున్న ఈ ట్వీట్స్ పొలిటికల్ ఫైర్ మాత్రం విశాఖపట్నంతో పాటు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన చర్చకి దారితీసింది. అయితే అమెరికాకి చెందిన ఉర్సా కంపెనీకి సంబంధించి ల్యాండ్స్ కేటాయింపుల మీద ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొలిటికల్ చర్చకి దారితీస్తా ఉంది. అయితే ఉర్సా ల్యాండ్స్ కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక ట్వీట్ చేశారు. నేను సవాల్కి స్వీకరిస్తున్నాను, సవాల్ని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని. దీంతో ఎలాంటి పరిణామాలు ఈ ల్యాండ్స్ కి సంబంధించి చోటు చేసుకుంటాయి, ఇరు వర్గాల నుంచి ఎటువంటి కీలకమైన అంశాలు రాజకీయంగా ప్రకంపన సృష్టించిన దాని మీద పొలిటికల్ సర్కిల్లో చాలా తీవ్రమైన చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది. అయితే కూటమి దీనికి ధీటైన సమాధానం చెప్తా ఉంది. ఖచ్చితంగా మేము అన్ని కూడా ఏదైతే చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నామో మీరు నిరూపించగలిగితే నిరూపించండి అని చెప్పి సవాల్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ దాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇది ఎలాంటి
పొలిటికల్ ఫైర్ కి వెళ్తుంది. ఇక మీదట దీంట్లో ఇంకా ఎలాంటి కీలకమైన నేతలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన బినామీ వ్యవహారాలు కానీ వచ్చే అవకాశం ఉంది అన్నది ప్రధానమైన చర్చ అయితే మాత్రం విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక వైసీపీ ఆరోపణలకి కూటమి చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ని ఇస్తూ ఉంది. అయితే వాళ్ళు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే గనక ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఉర్సా ల్యాండ్స్ వరకే పరిమితం అయ్యేలాగలేదు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాల్ని ఇది ప్రకంపనని సృష్టించే అంశంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నిన్నటి దాకా కేవలం ట్వీట్స్ ద్వారానే ఈ ఆరోపణలు అనేవి చేసుకుంటూ వచ్చారు. ఇది ఇప్పుడు పరస్పరం లోకేష్ అమర్నాథ్ మధ్యన జరుగుతున్న ఈ ట్వీట్స్ కి సంబంధించి చాలా విస్తృతమైన చర్చ నడుస్తూ ఉంది. ఎందుకనంటే ఇటీవల పరిణామాలన్నీ కూడా చూసుకుంటే గనక ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది ఒక డీప్ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.